సో చూస్తూ ఉంటే అమ్మవారిని చూసినట్టే అనిపిస్తుంది. సో ఎందుకోసం వస్తుందంటే ఏం చెప్తావు? మంచి కోసం. దేవుడు ఉండా లేడా అంటే ఏం చెప్తారు మీరు? ఉందా అని చెప్తా. దేవుడే లేడు అనుకున్న వాళ్ళకి మీరేం సమాధానం ఇస్తారు? ఒక్క పిచ్చులు అనుకోవాలి. ఇట్లా అమ్మవారు అని చెప్పి ఒక పేరు పెట్టుకొని ఆ పేరు పైన అమ్మవారి పేరు పైన లే పైసలు సంపాదిస్తున్నారని చెప్పి కూడా కొన్ని వార్తలలో మనం చూస్తాం. అలా వాళ్ళు వచ్చి చూసి సో మీకు ఏ దేవత వస్తుంది? ఎల్లమ్మ తల్లి. మీ ఇంటి దేవుడు ముత్యాలమ్మ తల్లి అని చెప్పి కూడా నేను విన్నా. అవును. మరి ఆ అమ్మవారు రాకుండా ఈ అమ్మవారు వస్తుందని ఎలా సిమ్టమ్స్ వచ్చినాయి? ఏం అంటే చేశారు అప్పుడు? నాకు నిజంగా అమ్మవారు వస్తుందని తెలియదు అన్న. ఒక ఆమె జుట్టు గిట్ట పోసుకొని కూర్చోవడం, అమ్మవారితో మాట్లాడినా? మాట్లాడినా అన్న. ఏమని మాట్లాడినా? తిడతా అమ్మవారిని. తిడతారు? తిడతాం. ముత్యాలమ్మ తల్లి టెంపుల్ అయితే సో చాలా టెంపుల్స్ మొన్న ఆ శంషాబాద్ ఆ సమీపంలో కూడా చూపిస్తుంది, దానికి కూడా సమయం ఉందన్న. మధ్యరాత్రి బయటికి వెళ్తావు, ఏంటి ఆ స్టోరీ ఏంటి? ఎవరో పిలిచినట్టు, ఏదో సౌండ్స్ వస్తున్నట్టు, నన్నే పిలుస్తున్నట్టు. ఆ దయ్యాలు ఎప్పుడైనా మీకు చూసినా అన్న. చూసినావు? చూసినా. అంటే పొలంలో లోపల అమ్మవారు ఉందని చెప్పి రావడం జరిగింది అనుకుంటారా మీరు? కానీ చాలా మంది మంచిగా ఒక్క నిమిషం అన్న. ఎవరైనా అన్నారా అలాంటి వ్యక్తులు మీతో వచ్చి? నాకైతే ఓకే, ఏమన్నారు చెప్పమ్మా. వాళ్ళ డాడీకి చాతన కాకపోతే ఇప్పుడు కూతురు ఇంటికి వస్తే చూపిస్తావా? డెఫినెట్ గా. చూపించకుంటే హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ అయితే నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. సో ఈ గెస్ట్ పైన చాలా డౌట్స్ నాకు ఉన్నాయి. సో తను ఎవరో కాదు. సో ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నెక్స్ట్ లెవెల్ ట్రెండ్ అవుతుంది సౌందర్య అని చెప్పి, తనకి అమ్మవారి వస్తుంది అని చెప్పి కూడా చాలా వీడియోస్ మనం చూసాము. సో చాలా డౌట్స్ అయితే నాకు ఉన్నాయి. సో ఈరోజు మన ఇంటర్వ్యూ ద్వారా ప్రతి ఒక్కటి క్లారిటీ తెలుసుకుందామని చెప్పి ఈరోజు మనని సౌందర్యం పిలవడం జరిగింది. సో మన ముంగట ఉంది, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో నమస్తే అమ్మా. నమస్తే అన్న. ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నాను, మీరు బాగున్నారా? యా, బాగున్నామ్మా. సో చూస్తూ ఉంటే అమ్మవారిని చూసినట్టే అనిపిస్తుంది. సో మీరు కట్టుకున్న శారీ విధానం కానీ సో అమ్మవారిని చూసినట్టే అనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అమ్మ వచ్చినందుకు. అన్న. ఓకే, సో ఏ క్లాస్ చదువుతున్నావు? ఇప్పుడు 10th అన్న. 10th క్లాస్. 10th. సో మీకు అమ్మవారు వస్తుందని చెప్పి నేను చాలా వీడియోస్ చూశాను. సో వీడియోస్లలో కూడా జగన్ అమ్మవారు వచ్చినట్టు మీరు కనిపిస్తున్నారు కాబట్టి, సో ఎప్పటి నుంచి అమ్మవారు వచ్చి స్టార్ట్ అయింది మీకు? 9th క్లాస్ లో నుంచి. ఓకే, 9th క్లాస్ నుంచి అమ్మవారు రావడం స్టార్ట్ అయింది. సో అంటే మీ ఫ్యామిలీ తరతరాలుగా ఏమైనా వస్తుందా లేకుంటే కేవలం? ఎవ్వరికి లేదు, తరాలు గాని ముత్తాతలు గాని అలా ఎవ్వరికి లేదు. ఎవ్వరికి లేదు, కేవలం మీకు మాత్రమే. సో ఎందుకోసం వస్తుందంటే ఏం చెప్తావు? మంచి కోసం. మంచి కోసం. మంచి కోసం. ఓకే, సో వాస్తవంగా క్వశ్చన్ అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, దేవుడు ఉండా లేడా అంటే ఏం చెప్తారు మీరు? ఉందా అని చెప్తా. ఉంది అని చెప్తా. ఓకే, ఎలా ఉందంటే ఏం చెప్తారు? అంటే ఆధారాలు కావాలి, దేవుడు ఉందని చెప్పి. ఇప్పుడు గాలి కనిపిస్తుందా అన్న? కనిపిస్తుందా? కనిపించదు. కనిపించదు. దేవుడు అంటున్నావు. కనిపించదు, కానీ దేవుడు ఉన్నాడు. అంటే ఎలా రుజువు చేసుకోవాలి అని అంటున్నా. గాలి కనిపించదు మనకు, బట్ వచ్చే విధానం మనకు కనిపిస్తుంది, మనకు కనిపిస్తుంటది. బట్ దేవుడు ఎక్కడ కనిపించలేదు అని చెప్పి కొంతమంది అడుగుతున్న ప్రశ్న ఇది. రీసెంట్ గానే ఎక్కడో సికింద్రాబాద్ టెంపుల్ లో నల్లపోచమ్మ పాదాలు కనిపించింది అని చెప్పారు. అది నమ్ముతుర్రా అన్న? ఇది కూడా అంతే, మరి కనిపిస్తుంది. మనం అడిగినప్పుడే కనిపించాలని రూల్ లేదు కదా. అమ్మవారి సత్యం ఎప్పుడైనా చూపిస్తుంది. అలా అనుకున్న వాళ్ళకి మీరేం సమాధానం ఇస్తారు? దేవుడే లేడు అనుకున్న వాళ్ళకి మీరేం సమాధానం ఇస్తారు? ఎందుకంటే నేను ఒక దేవతను ఇంటర్వ్యూ చేస్తున్నా అని చెప్పి నేను అనుకుంటున్నా. సో మీరేం చెప్తారు వాళ్ళకి? నమ్మని వాళ్ళని మనం ఏం చేయలేం. ఒక్క పిచ్చులు అనుకోవాలి, కళ్ళు కనిపించట్లేదు మూసుకోపోయినాయి అనుకోవాలి, అంతే. ఓకే, మీకు దేవుడు వస్తాడు? వస్తాడు. నిజంగా వస్తాడు? వస్తాడు. నిజంగా వస్తాడు? నిజంగా వస్తాడు. మళ్ళీ అడుగుతున్నాను, వస్తాడు అంటే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూస్ లో చూసిన, నేను ప్రతి ఇంటర్వ్యూలో కూడా మీరు దేవుడు వచ్చినట్టు చేస్తున్నారు. సో ఇది క్వశ్చన్ చాలా మంది నన్ను అడుగుమన్న ప్రశ్న ఏంటంటే, అంటే ఎక్కడ పడితే అక్కడ దేవుడు వస్తాడా? అంటే దేవుడు రావడానికి కొన్ని సూచనలు ఉన్నాయి, సూచనలు ఉన్నాయి. మరి అలాంటి సూచనలు లేకుండా మీకు దేవుడు వస్తున్నాడు అంటే ఎలా నమ్మాలి?
ఎలా నమ్మాలి అంటే ఇప్పుడు పోయిన ప్రతి కాడ ప్రూఫ్ ఏంది, నీకు ఎలా నమ్మాలి, నువ్వు ఎలా నిరూపించుకుంటావని అంటున్నారు. సో నాకు కోపం వచ్చేస్తుంది ఆటోమేటిక్లీ, అరే నన్ను నమ్ముతలేరు, నేను ఏంటిదో ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక దాంతో నేను దేవుని రప్పించుకున్నా, కానీ దాంట్లో ఏ చెడు ఉద్దేశం లాంటివి ఏమీ లేవు. అంటే కావాలని ఈ మధ్యలో బాగా సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, అంటే ఆ పైసలు ఎట్లా సంపాదించుకోవాలో తెలియక ఇట్లా అమ్మవారు అని చెప్పి ఒక పేరు పెట్టుకొని ఆ పేరు పైన అమ్మవారి పేరు పైన పైసలు సంపాదిస్తున్నారని చెప్పి కూడా కొన్ని వార్తలలో మనం చూస్తాం. అలా సౌందర్య వార్తలు కూడా చాలా మంది అంటున్నారు. మరి వాళ్ళు వచ్చి ఏమైనా చూసినారా? లేదు కదా, చూడలేదు. సో చెప్పొద్దు. నువ్వు వచ్చి నిజంగా అవన్నీ చేసింది చూస్తేనే చెప్పు కళ్ళతోటి. నువ్వు ఎవరో చెడు చెప్పిరని ఎవరో అనుకున్నది చెప్తే వేస్ట్ కదన్నా. ఇది కూడా అంతే. ఓకే, అంటే ఇప్పటిదాకా నేను అడిగిన ప్రశ్న మీరు ఆన్సర్ ఇవ్వలేకపోయారా? లైక్ అంటే అమ్మవారు వస్తుందంటే ఏదైనా సూచనలు ఉంటాయని చెప్పి చెప్పిన. లైక్ ఎగ్జాంపుల్ ఎందుకంటే గతంలో నేను ఇంటర్వ్యూ చేసిన కొంతమంది వ్యక్తుల దగ్గర కూడా మీకు అమ్మవారు ఎలా వస్తుందంటే ఎక్కడన్నా బ్యాండ్ సౌండ్ విన్నా, లేకుంటే ఏదైనా దేవునికి సంబంధించి ఏదైనా వాయిస్ ఇస్తున్నా కూడా అమ్మవారు వస్తుందని చెప్పి చెప్తూ ఉంటారు. మరి మీకు ఎలాంటి సూచనలు వస్తూ ఉంటాయి అమ్మవారు వస్తే? టెంపుల్కి వెళ్ళినప్పుడు, బ్యాండ్ సౌండ్స్ వచ్చినప్పుడు, ఇంట్లో పూజ చేసినప్పుడు, సాంగ్స్ అంటే ఎల్లమ్మ పాటలు కానీ ఏ దేవుళ్ళ పాటనైనా పెట్టుకున్నప్పుడు ఒక వైబ్ రావడం జరుగుతుంటాయి. స్టూడియోలో ఉన్నప్పుడు వస్తుంది కదా మీకు? వస్తుంది. దాంట్లో ఏముందన్నా, మీరు తలుచుకోరు కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. మీరు నమ్ముతలేరు కదా, నేను నమ్మించాలి కదా. అంటే పవిత్రమైన ప్లేస్లలో అమ్మవారు వస్తుందా, అపవిత్రమైన ప్లేస్లలో అమ్మవారు వస్తుందా? రండి కాడ వస్తుంది. పవిత్రమైన ప్లేస్ చెప్తా, అది కూడా డౌట్ క్లారిటీ చేస్తా. చెప్పరా? ఇప్పుడు శివుడు ఉన్నాడు, శివునికి ఎక్కువ శ్మశానంలోనే ఉంటారు, తపస్సు చేస్తారు అంటారు. ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకు తెలియదు, బట్ ఇలా అయితే చెప్తారు. అది ఆయన కూడా దేవుడే కదా, మరి అలా ఉండొద్దు కదా. ఎల్లమ్మ తల్లి ఇప్పుడు రక్తం తాగుతుంది, అది అపవిత్రం కదా. ఇది కూడా అంతే. ఓకే, అలా అనుకున్న వాళ్ళకి ఆన్సర్ దొరికింది అనుకోవచ్చు. ఓకే, అంటే నేను చూసాను, మీ ఇంటర్వ్యూస్లో చూసాను, లైక్ ఇప్పటిదాకా చెప్పినట్టు అది అమ్మవారిని మీరు వస్తుంది నేను తెప్పించుకుంటా అని చెప్పి చెప్పారు కాబట్టి, సో ఇప్పుడు ఒకసారి మా ముంగట అమ్మవారిని చూపిస్తారా మాకు? మా విలేజ్ కి రండి, చూపిస్తా. మీ విలేజ్ కి వస్తే మరి మొన్నటిదాకా ఇంటర్వ్యూలలో స్టూడియోలలో చూపించినారు కదా, మరి చూపించినా కానీ ఇప్పుడు నేను బ్యాడ్ అవుతున్నా కదా అన్న. ఓకే, అంటే వాళ్ళు బ్యాడ్ అవుతున్నా అని చెప్పి నువ్వు చేయడం లేదు. అలానే కూడా ఒక రీజను శివశక్తులు ఏమంటారంటే, నువ్వు మాకు ఏం మెసేజ్ ఇస్తావు, మాకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది కదా, నువ్వు ఇలా ఒక చోట చెప్పు పర్లేదు కానీ అన్నిటికాడ అలా చెప్పకురా అంటుర్రు. సో వాళ్ళకి కూడా నేను కొంతమంది అదే నీకు అమ్మవారు వస్తుంది, లైక్ మీరు దేవుణ్ణి పూజిస్తారు, లైక్ నేను నమ్ముతా, ఎందుకంటే మీ వీడియోస్ నేను చూస్తా కాబట్టి నేను నమ్ముతా. కానీ చాలా మంది జనాలు ప్రజలు నంబర్ కాబట్టి నీకు ప్రశ్న అడిగాను అనమాట. అదే స్టూడియోస్ లో చూపిస్తుంది కదా, ఒక్కసారి మా కోసం మా స్టూడియోలో ఒకసారి అమ్మవారిని చూడాలని చెప్పి నాకు ఉంది. సో మళ్ళీ ఇక్కడ మళ్ళీ కాంట్రవర్సీ మొదలవుతుంది. సో అన్ని స్టూడియోలో చూపించి ఇక్కడ చూపించుకుంటే ఏమని అనుకోని శివశక్తులకి మాటలు రావద్దు కదన్నా. ఇప్పుడు నేను కూడా ఒక శివశక్తిని అనుకోండి, వాళ్ళకి మాట రావద్దు కదా. వాళ్ళు మరీ మరీ చెప్పిన తర్వాత కూడా ఇలా చేస్తే వాళ్ళ మాట కూడా పోగొట్టినట్టు కదా. అంటే శివశక్తులు అంటే ఎవరమ్మా? వాళ్ళు కూడా లైక్ దేవుళ్ళు వచ్చిన వాళ్ళు కానీ. జోగినిలు అంటే ట్రాన్స్ జెండర్ అని కొందరు అంటారు. అమ్మవార్లు వచ్చిన తర్వాత కూడా ఇలా అవ్వడాన్ని కూడా జోగినిలు అంటారని నాకు కూడా కొంచెం కొంచెం తెలుసు అన్న, పెద్దగా అంత ఇన్ఫర్మేషన్. ఓకే, సో అంటే ఇప్పుడు నువ్వు 10th క్లాస్ చదువుతున్నావు. సో ఎంచక్క ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిన టైం, సో ఫ్రెండ్స్ తో ఆ ఫ్యామిలీతో చిల్ అవుట్ అయ్యి బయటికి వెళ్ళాల్సిన టైం, ఇట్లా అమ్మవారు వస్తుంటే ఎప్పుడైనా బాధ అనిపించిందా మనసులో? అరే నాకు అప్పుడు ఏం చేస్తావు బాధ అనిపించినప్పుడు? అది ఎందుకు ఇలా అయిపోయిందని చెప్పి ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఎప్పుడైనా అడిగినామా మీ తల్లిదండ్రులను, ఎందుకు ఇలా నాకు దేవుడు వస్తుండు, అందరు ఎంజాయ్ చేస్తున్నారు, అటు వెళ్తున్నారు ఇటు వెళ్తున్నారు, నేను పూజలకే జీవితం అంకితం? పూజలకే జీవితం అలానే ఏం లేదు కదా. దేవుడి టైంలో దేవుడు, ఫ్రెండ్స్ టైంలో ఫ్రెండ్స్, ఫ్యామిలీ టైంలో ఫ్యామిలీ. సో సినిమాలు చూస్తావా? చూస్తా, అందులో ఏముందన్న. అంటే కొంతమంది అమ్మవారు వస్తే అనునిత్యం అమ్మవారి సేవలోనే ఉంటారు. ఉండొచ్చు, దానికి కూడా టైమింగ్ అనేది ఉంటది. సో మీకు ఏ దేవత వస్తుంది? ఎల్లమ్మ తల్లి. ఎల్లమ్మ తల్లి. సో మీ ఇంటి దేవుడు ముత్యాలమ్మ తల్లి అని చెప్పి కూడా నేను విన్నా. మరి ఆ అమ్మవారు రాకుండా ఈ అమ్మవారు వస్తుంది ఎందుకని చెప్పి ఎప్పుడైనా ప్రశ్నించుకున్నా? ప్రశ్నించుకున్నా. తెలుగులో ఏమో ముత్యాలమ్మ అంటారు, మా భాషలో ఏమో తుల్జా భవాని అంటారు. ఎల్లమ్మ తల్లిని కూడా మా భాషలో తుల్జా భవాని అని అనుకుంటారు, తెలుగులో ఎల్లమ్మ తల్లి అంటారు. ఈమె సేమేరా అని చాలా మంది అంటారు. సో రెండు ఒకటే అని నేను అనుకుంటున్నా.
ఓకే. సో ఎప్పుడు మరి ఇలా నీకు అమ్మవారు వస్తుందని చెప్పి ఎప్పుడు తెలిసింది మీకు? ఇప్పుడు అంటే 9th క్లాస్లోనే తెలిసింది. ఎలా సిమ్టమ్స్ వచ్చినాయి అంటే ఏమనిపించింది అప్పుడు? అంటే నీకు వస్తుందని ఎలా సిమ్టమ్స్ వచ్చినాయి? ఏం అంటే చేశారు అప్పుడు? నాకు నిజంగా అమ్మవారు వస్తుందని తెలియదు అన్న. కళలు వచ్చింది 2 days బ్యాక్, కళ వచ్చింది. ఒక ఆమె జుట్టు గిట్ట కోసుకొని కూర్చోవడం, నీకు ఇలా వస్తుంది రా నువ్వు ఇట్లా పూనుతావని చెప్పింది. నేను మమ్మీకి చెప్పిన, ఇలా మమ్మీ ఇలా నాకు వచ్చింది కళ అంటే మమ్మీ ఏం అనలేదు, లైట్ తీసుకోమన్నది. సో నేను కూడా అంత పెద్దగా ఆలోచించలేదు. ఆ తర్వాతనే పౌర్ణమి రోజు నైట్ అలానే సేమ్ నా కళ ఎలా అయితే వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ అదే జరిగింది. పౌర్ణమి రోజు, పౌర్ణమి నైట్ అలా జరిగింది. దాని తర్వాత ఎప్పుడు వచ్చింది అమ్మవారు? ఎప్పుడు అంటే నైటే వచ్చింది, నైట్ 1కి 12-1 మధ్యలో. ఓకే. గుర్తుందని కటాలు ఏం చేసావు? గుర్తులేదు, ఏం చేసినానో గుర్తులేదు. అప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇంట్లో ఉన్నారా? లే, హాస్టల్లోనే ఉన్నా. ఓకే. ఫ్రెండ్స్ ఉంటారు హాస్టల్లో? ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఏమని చెప్పారా మీకు? చెప్పి నువ్వు ఇట్లా చేసినవురా ఇట్లా చేసినవురా, మేము చాలా భయపడ్డాం. సో దాని తర్వాత ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు చెప్పినావు? మరి చాలా రోజుల తర్వాత, 10-15 days తర్వాత. ఓకే. ఇంట్లో వాళ్ళకి 10-15 days తర్వాత చెప్పినావు. ఆ మధ్యలో సందర్భాలు ఎప్పుడన్నా మళ్ళీ వచ్చిందా అమ్మవారు? వచ్చింది. అప్పుడు భయం కాలే మీకు? కాలే, ధైర్యం వస్తుంది అంతే. అదొకటి. ఇంట్లో వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారు? వద్దన్నారు. ఒక్కదానివే ఉన్నావు, వద్దు, రేపు ఫ్యూచర్ కూడా చూసుకో, వద్దు అన్నారు. నేనే వినలేదు, నాకు కావాలంటే కావాలి, నువ్వే కావాలని చెప్పి నేను కూడా కావాలన్నా. అమ్మవారు కూడా నువ్వు ఒప్పుకోకపోయినా నేను ఆటోమేటిక్గా వస్తాను. చాలా మంది దగ్గరికి వెళ్తే చాతబడి చేసేవాళ్ళు కానీ, ఇప్పుడు దేవుళ్ళు వచ్చిన దగ్గరికి కానీ ఎక్కడికి వెళ్ళినా నా మనసులో ఫీలింగ్ ఏమనిపిస్తుంది, వీళ్ళు నన్ను ఏం చేయలేరు అనిపిస్తుంది. భయం అనిపించదు. మమ్మీ వీళ్ళు ఏం చేస్తారు, నన్ను ఏం చేయలేరు, నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్ళు, నేను అంటే మీ తల్లిదండ్రులు చెప్పారని చెప్పి మీరు చెప్తున్నారు. అంటే ఈ ఏజ్ లా చెప్పిన అది ఇప్పటిదాకా ఆడుకోవాల్సిన వయసులో అమ్మవారు వస్తుంది వద్దని చెప్పి కూడా ఇంట్లో వాళ్ళు చెప్పడం చెప్పింది. అయినా సరే కావాలని చెప్పి, అయినా సరే కావాలని. ఎందుకోసం అనుకున్నావు అట్లా? ఎందుకోసం అంటే మంచి జరుగుతుందేమో, చాలా వరకు చెడులు జరుగుతున్నాయి, మంచి కోసం వచ్చిన దాన్ని ఆపొద్దు కదన్నా. ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? అమ్మవారితో మాట్లాడినా? మాట్లాడినావు నిజంగా? నిజంగా మాట్లాడిన. ఏమని మాట్లాడినావు? అంటే నేను ఎక్కువ తిడతా అమ్మవారిని. తిడతాం. ఎందుకు? ఈ పరిస్థితి ఏంది మాకు, ఇలా నువ్వు ఏం చేపిస్తున్నావు, ఎంతవరకు మమ్మల్ని తెప్పిస్తావు, మమ్మల్ని బ్యాడ్ చేస్తావా, లేదా నీ పేరు నువ్వు బ్యాడ్ చేసుకుంటావా, రేపు మనుషులకు ఏం చూపిస్తావు, నువ్వు ఎక్కడ ఏంటిది అంటే నువ్వు నిజమా అబద్ధమా ఏదో ఒకటి. వచ్చింది. అండ్ జనాలు నమ్ముతలేరు, మమ్మీ డాడీ నమ్ముతలేరు. అప్పుడు నువ్వు నిజమా అబద్ధమా చూపి వాళ్ళకి, నువ్వు నిజంగా ఉంటే చూపియాలి కదా, లేకపోతే వాళ్ళు నమ్మరు. తర్వాత అలా నమ్మిర్రు. ఏమని చెప్పింది దేవత మీతోనే? ఏమని నవ్వుతుంది. నేను కోపంతో అన్న ఆమె నవ్వుతుంది, నవ్వుతోటే సమాధానం ఇస్తుంది. ఏం చెప్పదు, నవ్వుతోటే సమాధానం ఇస్తుంది. నువ్వే చూస్తావు కదా ముందు ముందు అనేసి. భయం అనిపించలేదు సడన్ గా దేవుళ్ళని చూస్తే? అనిపించింది అన్న, ఒకసారి అనిపించింది. సడన్ గా చూసినప్పుడు అనిపిస్తుంది, చాలా భయం వేస్తుంది. ఇంకేమని చెప్తూ ఉంటారు అంటే లోక కళ్యాణం కోసం, అంటే చూస్తున్నాము చెప్తది, మంచి కోసమే అని చెప్తది. మంచి కోసం మంచి కోసం అని చెప్పి చెప్తున్నావు. మరి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ముత్యాలమ్మ తల్లి టెంపుల్ అయితే, సో చాలా టెంపుల్స్ మొన్న శంషాబాద్ సమీపంలో కూడా చూపిస్తుంది. దానికి కూడా సమయం ఉందన్న, డెఫినెట్ గా చూపిస్తుంది. ఇంకెప్పుడు చూపిస్తుంది అంటే ఏం చెప్తావు? ఇంకెప్పుడు చూపిస్తా అంటే చూపిస్తదేమో. నువ్వు ఇప్పుడు మీ మమ్మీ కడుపులోకి వెళ్ళి బయటికి రాగానే నడవలేదు కదా, బయటికి రాగానే నువ్వు తినలేదు కదా, టైం పట్టింది కదా, నువ్వు లేచి మాట్లాడే వరకు. ఇది కూడా అలానే, అమ్మవారికి తెలియదా ఏ టైంలో ఏంటిది, ఎలా నేను ఎప్పుడు చెయ్యాలి అనేసి. అంటే ఒక దగ్గర అన్యాయం జరిగినప్పుడు సో వెంటనే చూపిస్తే మీరు చెప్పిన జవాబు ఎట్లుందంటే, సో అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్క మెట్టు ఎదుక్కుంటా మనం పైకి వస్తుంటాం. అది మనం మనుషులం కాబట్టి అట్లా వస్తాం. కానీ అమ్మవారు ఒక దగ్గర అన్యాయం జరిగినప్పుడు వెంటనే శిక్షిస్తే ఇంకోసారి ఆ తప్పు చేయాలని భయపడతారు. ప్రతిదీ జరుగుతుంది, వెంటనే జరుగుతుంది. దాని గురించి మీరు డిస్కస్ చేసుకుంటారా? చేసుకుంటాం అప్పుడప్పుడు. నువ్వేమని పిలుస్తావు అమ్మవారిని? అమ్మానే పిలుస్తా. అమ్మ నిన్నేమని పిలుస్తుంది? ఏమని పిలవలేదు ఇప్పుడు వరకు. బయటకు వచ్చారు కాబట్టి, సో ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కాబట్టి, సో మీకు ఎంత పాజిటివిటీ ఉంటే అంత నెగిటివిటీ కూడా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. సో అమ్మవారు కాబట్టి నేను నమ్ముతున్నా. సో చాలా మంది జనాలు కూడా నమ్మని వాళ్ళ ప్రశ్నలు నేను ఈరోజు చేస్తున్నా మీ పైన. ఇట్లా బయటకు వచ్చేటప్పుడు ఎప్పుడన్నా మీకు భయం అనిపించిందా? ఈ సమాజం ఏమనుకుంటది? అనిపించింది. నేను అంటే ముందే బయటకు వచ్చేదాన్ని, నాకు ఎప్పుడైతే దేవుడు వచ్చిండో అప్పుడే బయటకు వచ్చేదాన్ని. బట్ ఎందుకు
నన్ను ఏమనుకుంటారో, నేను రీల్స్ కూడా తీయకపోయేదాన్ని. ఉమ్, ఇప్పటికి కూడా ప్రతిదీ నేను జీన్స్ వేసుకున్నా, టాప్స్ వేసుకున్న ఫొటోసే పెట్టా, కానీ ఇట్లా పూజలు చేస్తున్న ఫొటోస్, దేవుళ్ళ ఫోటోలు ఇప్పటి వరకు నేను స్టోరీ కూడా పెట్టలేదు. అక్కడ అనుమానం మొదలవుతుంది మరి. అంటే ఈమెకు దేవుడు వస్తున్నాడేమోరా, అది తప్పుగా, చాలా మంది తప్పు కూడా అనుకుంటారు, చాలా మంది మంచి కూడా అనుకుంటారు. అంటే నాకు ఒక ప్రశ్న ఇది, మీకు అమ్మవారు వస్తుంది కాబట్టి, సో మీరు అమ్మవారితో మాట్లాడతారు కాబట్టి, సో అమ్మవారు వచ్చేటోళ్ళు ఎలా ఉండాలి, ఎలాంటి లైక్ ఎలా నీట్నెస్ గా ఉండాలంటే ఏం చెప్తారు మీరు? మంచిగా ఉండాలి. అంటే జీన్స్ ప్యాంట్లు వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. అంటే చాలా మందికి తెలియని క్వశ్చన్ ఇది. అవును, చాలా మంది కూడా అడుగుతున్నారు. సో వేసుకోవచ్చు అన్న, దేవుడి టైంలో దేవుడే, మనం నార్మల్ గా ఉన్నప్పుడు నార్మల్ టైమింగ్. సో ఇంకొకటి, మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది, సో మధ్యరాత్రి బయటికి వెళ్తావు, ఏంటి ఆ స్టోరీ ఏంటి? తెలీదు అన్న, నాకు తెలియదు అప్పుడు నేను బయటికి వెళ్తున్నా అనేసి. తెలీదు కానీ బయటికి వెళ్ళాలనిపిస్తుంది, ఎవరో పిలిచినట్టు, ఏదో సౌండ్స్ వస్తున్నట్టు, నన్నే పిలుస్తున్నట్టు ఒక వైబ్ అనేది వస్తుంది. అరే నీకోసం ఎవరో వెయిట్ చేస్తుర్రా, బయట వెళ్ళు అనేసి. అంటే తెలియకుండానే డోర్లు తెలియకుండానే. ఎక్కడ దాకా వెళ్తావు అట్లా? పొలం దాకా వెళ్తా, ఒక 1/2 కిలోమీటర్. మీ పొలం నైట్ లో ఎవరు పిలిచినా పలకవా? పలకను. లైక్ మీరు బయటికి వెళ్తున్నప్పుడు నైట్ పూట దయ్యాలు తిరుగుతాయని చెప్పి అంటారు. ఆ దయ్యాలు ఎప్పుడైనా మీకు చూసినా అన్న? చూసినావు? చూసినా. అంటే సడన్ గా నీడగా అనిపించింది. ఓకే, అమ్మవారికి దయ్యం కనిపిస్తుందా? కనిపిస్తుంది. దయ్యాలున్న చోట దైవాలు ఉంటాయంట, దైవాలు ఉన్న చోట దయ్యాలు ఉంటాయంట, ఈ డెఫినెట్ గా. ఓకే సరే, చెప్తుంటే వైబ్ వస్తుంది. అమ్మవారు వస్తుందా అంటే కొంచెం అనిపిస్తుంది. నన్నేమో శిక్షిస్తారా? వాస్తవాలు అడుగుతున్నా నేను, ఎందుకంటే జనాలున్న వర్షాలు నేను అడుగుతున్నా, వ్యక్తిగతంగా నా క్వశ్చన్స్ అయితే కావమ్మ ఇవి. లైక్ అదే స్టోరీ చెప్తున్నారు, వెళ్తుంటే పొలం దగ్గరికి వెళ్తుంటే అని చెప్పి 2-3 టైమ్స్ వెళ్ళినా. ఒకసారి మమ్మీ వాళ్ళకి దొరికిపోయినా, వాళ్ళు వచ్చి ఇట్లా నా పైన చేయబడితే అప్పటికి నాకు తెలిసింది నేను ఇక్కడ ఉన్నా అనేసి. అప్పటి వరకు నేను ఇక్కడ ఉన్నా అని నాకు తెలీదు. నాకు యాక్చువల్లీ చాలా భయం, ఒక్కదాన్నే వాష్రూమ్కి వెళ్ళాలంటే భయపడతా. అలాంటి మీరు పొలం దాకా వెళ్తా. ఓకే, అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? తెలీదు. అంటే విగ్రహం బయట పడక ముందు తవ్వుతుండేనంట, ఇక్కడ ఉంది ఆతృతతోటి. ఎప్పుడు మీరు కడుతున్న టెంపుల్? తవ్వుతుండేనంట. ఓకే, ఇంకోటి మీ పొలంలో కూడా ఎక్కువ నాగపాములు కనిపిస్తాయి అన్న, కనిపిస్తాయి. ఒకసారి నేను ఉన్నప్పుడే నా ఎదురుగా వచ్చి కూడా నిలబడ్డది అమ్మవారు, నాగపాము. భయం కాలే మరి మీకు? కాలే, అనిపించింది కానీ ఇక మనసులో భయం అయిందా? బయట భయం అనిపిస్తుంది, మనసులో నువ్వు భయపడకు అనేసి ఒక. వాళ్ళు ఎప్పుడైనా నాగంపం ఎదురైనప్పుడు సందర్భాలు గానీ, ఆ నాగంపంతో ఏదైనా అనుబంధం ఉందా? లైక్ ఎప్పుడైనా మీకు అడ్డు రావడం గానీ, ఏదైనా మీకు వెళ్తున్నప్పుడు సంథింగ్ ఏదైనా కావడం? ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అడ్డు వస్తే చెడు అనుకోవాలి. ఒక్కొక్కసారి రైట్ పోతే చెడు, లెఫ్ట్ పోతే సంథింగ్ ఏమో అంటారు కదన్నా, అవి కూడా అంటారు. మమ్మీ చెప్పింది, రైట్ కి పోతే చెడనో, లెఫ్ట్ కి పోతే ఏదో తెలీదు అంతా, బట్ చెప్తారు ఇలా ఇటు సైడ్ వెళ్ళొద్దు, ఇలా ఇటు సైడ్ వెళ్ళొద్దు అనేసి. మీరు ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు మీకు వచ్చింది, రైట్ సైడ్ పోయింది. మంచిది. అయితే మేము అయినా సరే వెళ్ళినాం, మంచిగా జరిగింది. ఒక మీ పైకి ఎప్పుడైనా రావడం జరిగిందా? లేదన్నా, అలాంటి సందర్భాలు లేదు, బట్ నా ముందుకు అయితే రావడం జరిగింది. ఓకే, ఇంకొకటి, మీరు చూస్తారు ఏదన్నా చెడు జరిగినప్పుడు చాలా మంది మీ దగ్గరకు వస్తూ ఉంటారంట, లైక్ ఏపీ నుంచి కూడా, గుంటూరు నుంచి, లైక్ ఇట్ సైడ్ మన తెలుగు స్టేట్స్ నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారంట భక్తులు మీ దగ్గరికి. నిజమేనా? నిజమేనా. ఎలాంటి వాళ్ళు ఎక్కువ వస్తుంటారు? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ వస్తుంటారు? ఇంట్లో ప్రాబ్లమ్స్ గానీ, లేకపోతే వాళ్ళకు డబ్బు సమస్యలు గానీ, ఏమైనా అమ్మేది ఉంటే అది ఆ పని అవ్వట్లేదు రా, మా మీద ఇట్లా కళ్ళు పెట్టుకున్నా అనే వాళ్ళు గానీ, అలాంటి వాళ్ళు, చేతబడి చేసింది అనే వాళ్ళు, అవి కూడా చూస్తారా? అలాంటి వాళ్ళు వస్తారు. ఇంకా మ్యారేజ్ కావట్లేదు అని చాలా మంది, ప్రేమలో ఫెయిల్ అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇప్పటి వరకు రాలేదన్న. అలాంటి వాళ్ళు వస్తే క్యూర్ చేస్తారా? లేదు, అసలు ఎందుకు అడుగుతున్నా అంటే, నేను టీవీస్ లలో చాలా చూస్తూ ఉంటాం, లైక్ అమ్మవారు వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా, సో లవ్ ప్రాబ్లమ్స్ కానీ, పెళ్లి కానీ, అది మంచికైతే ఒప్పుకుంటా, బట్ చెడుకైతే నేను ఒప్పుకోను. మీరు క్యూర్ చేసిన ప్రాబ్లమ్స్ కొన్ని చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే వచ్చిన భక్తులకి, సో వాళ్ళ ప్రాబ్లం నేను విన్నాను, వచ్చిన వాళ్ళకి మంచి జరిగింది, సో వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మంచిగా మీరు దీవించాలని చెప్పి కూడా నేను వాస్తవంగా విన్నా. సో అందుకే అడుగుతున్నా, కొన్ని చెప్తారు, ఏమన్నా నిజ జీవితంలో జరిగినాయి? ఉన్నాయి అన్న, మాకే చెడు పోయి మంచి జరిగింది. ఎట్లా
అంటే డాడీకి తప్పని పనుల్లో పరిస్థితిలో బయటికి అర్జెంట్ వర్క్ ఉండడంలో బయటికి వెళ్ళారు. ఇట్లా యాక్సిడెంట్ జరుగుతుంది పోవద్దు అనేసి అమ్మవారు ఇంటిచ్చిన డాడీ వెళ్ళిర్రు. బట్ దెబ్బలైతే చాలా పెద్ద యాక్సిడెంటే, బట్ డాడీకి ఒక్క దెబ్బ తగలలేదు. సూపర్. అమ్మవారు అప్పుడే అనుకున్నాం అమ్మవారి దయ్యా నువ్వు ఉన్నావు అమ్మా అనేసి. సో అప్పటి నుంచి పవర్ వరకు కంటిన్యూ అవుతున్నావు. ఏ రోజులు చూస్తుంటే వచ్చే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొన్ని డేస్ ఎక్కువ ఆదివారం చూస్తూ ఉంటాం, హాలిడే ఉంటది కదా ఆదివారం ఎక్కువ చూస్తుంటాం. హాలిడే ఉంటుందని చెప్పి ఆదివారం చూస్తాం. వాళ్ళు ఇక్కడ దేవుడు వచ్చే రోజు కూడా లైక్ ట్యూస్డే రోజు కూడా ఎల్లమ్మతలు వస్తుంటారు అని ఉంటారు. ఆదివారం రోజు కూడా ఒక్కొక్కసారి ట్యూస్డే కూడా చూస్తాం. చూస్తాం అంటే అప్పుడు తెలుస్తుందా ఎలాంటి ప్రాబ్లమ్స్ లో వాళ్ళు ఉన్నారు అని చెప్పి. అదే ఒక్క రోజు తెలుస్తుంది లేకుంటే ఎప్పుడైనా తెలుస్తుంది? ఏ సందర్భాలు ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో తెలుస్తుంది. పర్టికులర్ గా అయితే ఎక్కువ ట్యూస్డే సండే అప్పుడే. అంటే ఆ సామాన్య జనాలు ఎప్పుడైనా వచ్చినట్టు ఎగ్జాంపుల్ నేనే వచ్చిన నీ దగ్గరికి. సో ఆదివారం రాలేదు, సోమవారం రాలేదు, మంగళవారం ఏదో సంథింగ్ నాకు కుదిరిన రోజు నేను వచ్చిన. నీ ప్రాబ్లం ఎక్కువ ఉంటే చెప్తా. సో ఇప్పుడు అంటే మనుషులను చూసి వాళ్ళ ప్రాబ్లం ఏదో చెప్పగలుగుతావా? కొంచెం లైక్ నన్ను చూసి నా ప్రాబ్లం ఏదని చెప్తావా? అంతా నన్ను చూసి నా గురించి ఏదైనా చెప్పమంటే చెప్తావా? ఏదన్నా కొంచెం చెప్పరా ఒకసారి నా గురించి? అంటే ఎవరిని తొందరగా నమ్మరు, ఎవరితో అంత తొందరగా కనెక్ట్ కారు. వాళ్ళు ఏంటిది ఎలా ఉంటారు అనేసి చాలా వరకు వాళ్ళని టెస్ట్ చేసి ఆ తర్వాతనే మీరు నమ్ముతారు. అంతేనా? ఏదో చెప్తారా? హెల్త్ ఇష్యూస్ కానీ లేకుంటే ప్రేమ గురించి కానీ ఉన్నాయి అన్న. ఉన్నాయా? ఏం చెప్పండి. నిజంగా నేను ప్రేమిస్తున్నది ఎవరన్నా? నిన్ను అంటే వాళ్ళు ప్రేమిస్తారు కానీ ఇప్పటి వరకు చెప్పాలా చెప్పొద్దా అని కన్ఫ్యూజ్ అయితే ఉన్నావు. ఓకే, వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు కానీ నేను వాళ్ళని చెప్పాలో చెప్పొద్దు. వాళ్ళతో బాగానే ఉంటావు, మాట్లాడతావు, అన్ని చేస్తావు, బట్ ఇప్పటి వరకు ఏది చెప్పలేదు. ఓకే, ఇప్పటి వరకు నేను ఏం చెప్పలేను. ఓకే, చెప్పినట్టే అనిపిస్తది కానీ తెలియట్లేదు. ఓకే, ఫ్యామిలీ ఇష్యూస్ గురించి చెప్పని చెప్తావా? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి? నా ఫ్యామిలీ ఎలాంటిది అంటే ఏం చెప్తావు? మంచిది. అందరు చెప్తారు అది మంచిది అని చెప్పి. ఎలా అంటే సేమ్ ఇప్పుడు నువ్వు ఎలా అయితే ఉన్నావో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో, మీ మమ్మీ డాడీ వాళ్ళు కూడా ఇప్పుడు నువ్వు లైక్ బయటికి వెళ్ళాలన్నా ఫస్ట్ అడుగుతారు ఏడికి వెళ్తున్నావు రా, ఇలా ఫ్రెండ్స్ తోటి వెళ్ళకు, ఇలా వెళ్ళకు, అది చెడు జరుగుతుంది, పోకురా. మనం మంచి చేయాలనుకున్నా మనకే మళ్ళీ దెబ్బ తగులుతుంది. పోకు అని చాలా వరకు నేను పోకు అని అంటారు కానీ పోవద్దు అని అయితే అన్నారు. ఎప్పుడైనా అమ్మ అయితే ఏడి పోతున్నా పోద్దంటది, పోవద్దు అంటది. నువ్వు వాళ్ళకి చెప్పకుండా పోతానే ఉంటావు. ఉన్నాయి ఆ సందర్భాలు కూడా వస్తున్నాయి. లైట్ తీసుకుంటావు. అంటే అమ్మవారు రాకుండా చెప్పగలుగుతావు ముఖం చూసి? కొంచెం. అమ్మవారు వస్తే పూర్తిగా చెప్తావు. అంటే ఇప్పుడు అమ్మవారు రావాలంటే ఏం చేయాలి? మా ఇంటికి రావాలి. మీ ఇంటికి రావాలంటావు. సరే, ఆ ఇంటర్వ్యూ మనం కంటిన్యూ చేద్దాము. సో ఇంకా నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. సో మన ఇంటర్వ్యూ మధ్యలో మీ మదర్ కూడా ఇక్కడికి వచ్చింది కాబట్టి సో మీ మదర్ కూడా నేను పిలుస్తా. రైట్ వ్యూయర్స్, ఆ సౌందర్య వాళ్ళ మదర్ అయితే వచ్చేసింది. సో ఇప్పటిదాకా చెప్పినట్టే చాలా డౌట్స్ ఉన్నాయి, ఎందుకంటే సౌందర్యకి అమ్మవారు వస్తుంది కాబట్టి. సో తను ఉన్న సిచ్యువేషన్ తను గుర్తించలేనిది. సో అందుకోసం వాళ్ళ మదర్ కూడా చూసారని చెప్పి నేను విన్నాను. అసలు ఏం జరిగిందో కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. వాళ్ళ మదర్ మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. ఇప్పుడు మనం వినే ఉంటారు. సో సౌందర్య ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మధ్యలో కొన్ని క్వశ్చన్స్ నాకు డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటాం ఇది. ఎస్, అయితే తను పొలం దగ్గరికి మిడ్ నైట్ వెళ్తుంది. వెళ్తున్న సందర్భాలు కూడా తను ఎటు వెళ్తుందో తనకి తెలియకుండా తన పొలం దగ్గరికి వెళ్ళిపోతుంది. తన ఇంట్లో నుంచి వెళ్ళాలంటేనే భయం అని చెప్పింది. కానీ అలాంటి వ్యక్తి మిడ్ నైట్ మధ్యరాత్రి కూడా పొలం దగ్గరికి వెళ్తుంది. సో మీరు దొరికారని చెప్పి తను చెప్పింది. సార్ ఎట్లా వెళ్ళటము చూస్తే ఇంట్లో లేకున్నది. పొలం దగ్గరికి వెళ్ళినాం. పోతే ఇంకా చిన్న కట్టె తీసుకొని తవ్వుతుంది. ఏం చేస్తున్నావు మమ్మీ అంటే ఏమో నాకు తెలియట్లేదు మమ్మీ అన్నది. ఇంకా ఆడికెళ్ళి తోలుకొచ్చుకున్నాం. ఇంకా ఒక 10-16 రోజులు ఇంకొకటే సంత ఇచ్చింది అమ్మ కళలో వచ్చి. నాకు పాపకే సంత ఇచ్చింది కళలో వచ్చి. ఆయన కూడా మేము పట్టించుకోలేదు. చిన్న పాప కదా ఏమంటుందో ఏమో ఎందుకులే అనుకున్నాం. అది వదిలేసిన కూడా ఇంకా అట్లనే ఇంకా ఎట్లనో చేసిన కూడా ఇంకా అమ్మకి అడిగినాం ఎందుకు అట్లా చెప్పిస్తున్నావు కొమ్మకు, ఏమైంది, మేము మంచిగా చేపించుకున్నాం కదా పండుగలని అనుకున్నాం. అంటే నాకు అందరు తొక్కుతా ఉన్నారు, నాకు ఎప్పుడు తీస్తారు బయటికి వెళ్ళి అని అంటే ఇంకా అమ్మ చెప్పినప్పుడు ఇంకా తీసినాం. అంటే మేము తీయలేదు, వేరే వాళ్ళకి అమ్మవారికి వచ్చిన వాళ్ళకు తీసుకొచ్చి తీపిచ్చిన తర్వాత మంచిగా జరిగింది. అందా ఇంకా ఊరోళ్ళు కూడా వచ్చిండ్రు, చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చిండ్రు, చూసిండ్రు. ఇంకా అప్పటి నుంచి అమ్మ కూడా హ్యాపీనే ఉంది. మాకు కూడా లేని టైంలో కూడా ఇట్లా ఇబ్బంది అయితే కూడా అసలు ఎక్కడికి వెళ్ళో
ఇంట్లో లేకున్నా గానీ అవి ఎలా వస్తాయో కూడా మాకు తెలియదు. కానీ అమ్మవారి మహిమ అంటారు. మాకు రప్పిస్తుంది, మంచిగా జరుగుతుంది, మంచిగా ఓకే, కోరుకుంటాం. మీరు నిజంగా సంతోషంగా ఉన్నారా? సంతోషమే ఉన్నాం ఇప్పుడు కూడా. కళ్ళలో బాధగా అనిపిస్తుంది కదా, ఏందంటే చిన్న పాప ఒక్కదాన్నే కదా అలా అని. అవును, ఆడపిల్ల ఒక్కతే, ఒకటే ఒకటే కొడుకు ఒకటే కూతురు. వద్దులే ఎందుకు, ఆ లైఫ్ మంచిగా ఉండాలి అని అనుకున్నాం గానీ అమ్మవారు ఒప్పుకోలేదు కాబట్టి. కళలు కానీ ఉంటారు ఆడపిల్ల ఇప్పటికీ కూడా కళ నిజం చేసా కదా, అలానేం లేదు. తను ఏం కోరుకుంటే అవి అన్ని ఇస్తా. అన్ని మంచిగా అంటే ఒక తల్లికి ఉంటది కదా, నా కూతురు ఇంకా చదువుకోవాలి, బయటికి వెళ్ళాలి, చదువుతా, బయటికి వెళ్తా అంటే భయం ఒకటి ఉంది. అమ్మ లోపల భయం ఒకటి కనిపిస్తుంది. ఉంది అంటే ఎప్పుడైనా సడన్ గా అమ్మవారు వస్తే అలా అని కాదు, నేను బయటికి వెళ్ళిన చెడు వాళ్ళు ఏం చేశారు, ఒక్కదాన్నే ఉన్నా అనేసి. నేను ఎక్కువ ఎడికైనా బయటికి ఎక్కువ నడిస్తే మమ్మీ కాలు నొప్పి అంట, ఎక్కువ హెడ్ ఎక్కువ మమ్మీ కాలు నొప్పి స్టమక్ చేస్తారని చెప్పి అప్పుడప్పుడే తెలుస్తుంది. ఆ చెడు కొరకు అలా అని మమ్మీ విలేజ్ వాళ్ళు పాపకు అంటే ఏం చేస్తారని భయం ఎందుకు? ఎందుకంటే తనే దేవత అంటే ఎప్పుడన్నా ఉంటది కదన్న, కొంచెం పేరెంట్స్ అన్నాక ఉంటది, ఉండకపోవచ్చు ఒకసారి అమ్మవారు. ఇంకెప్పుడు పై మీదనే ఉండదు కదా, అవునవును, కాపాడుకునే బాధ్యత మనకు ఉంటది. అమ్మవారిది అమ్మవారు చూసుకుంటది. అదే మీ ఇంటి దేవుడు ముత్యాలమ్మ అని చెప్పి విన్నా నేను. ఎల్లమ్మ వస్తుందో డౌట్ వచ్చిందా మీకు ఎప్పుడైనా? అంటే డౌట్ అయితే వచ్చింది, కానీ ఎందుకు వచ్చిందంటే మాకు ఇంకా ఇద్దరు తల్లి ఒకటే అనుకోని ఇంకా ఒప్పుకున్నాం, చేసుకున్నాం. అంత మంచిగా జరిగింది. విలేజ్ వాళ్ళు కూడా అంత మంచిగానే బోనాలు చేసుకున్నారు. విలేజ్ వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. అంటే పొలంలో లోపల అమ్మవారు ఉందని చెప్పి రావడం జరిగింది అనుకుంటారా మీరు? అవును, అలా అని కూడా రీజన్ చాలా వరకు కూడా మా విలేజ్ మంచిగా లేదు, ఇట్లా వాస్తుకు లేదు అని అంటారు. ఎవ్వరు వచ్చినా సరే మీ విలేజ్ వాస్తుకు లేదురా, 4 సైడ్స్ ఏదో మీరు మధ్యలో ఉన్నట్టు, 4 సైడ్స్ ఏదో భూతాలు దయ్యాలు ఉన్నట్టు ఉంటది అని చాలా అంటారు, చాలా మంది అంటారు. ఇప్పుడు అది లేదు, కొంచెం బెటర్. మొత్తం అమ్మవారు వచ్చి అంతా శాంతి ఇప్పుడు మా పాప వలన ఊరు మొత్తం మంచి కాపాడుతుంది, మంచిగా చేస్తుంది. కానీ చాలా మంది మంచిగా, ఒక్క నిమిషం మమ్మీ, చాలా మంది ఏమనుకుంటారు అంటే అమ్మవారేమో పొలిమేర అవతల ఉంది. ఊరు పొలిమేర అవతల, పొలిమేర అవతల ఉంది. చాలా మంది పొలిమేర అవతల ఉంది అని కూడా రావట్లేదు మా ఊర్లో కొందరు. ఇప్పుడు మనం తిరుపతి వెళ్తాం, ఎన్ని పొలిమేరలను దాటి వెళ్తలేమన్నా, ఇది కూడా అంతే కదా. దేవుడు ఏడున్నా దేవుడే, చూస్తూనే ఉంటాడు. నువ్వు అడిగిన ప్లేస్ లోనే అమ్మవారు వచ్చి నువ్వు అడిగిన ప్లేస్ లోనే కూర్చోవాలి, ఆడికే వచ్చి చెప్పాలంటే లేదు కదా. అమ్మవారికి ఎక్కడైతే నచ్చిందో అక్కడే వెలిసింది. ఇలా అని కూడా చాలా మంది అడుగుతుర్రు. ఓకే, సో అంటే అమ్మ మీరు చూస్తూనే ఉన్నారు, ఎందుకంటే బయట ఇప్పుడు ఫేక్ బాబాలు గాని అమ్మవారు వస్తుందని చెప్పి అమ్మవారి మాయల్లో పైసలు సంపాదించే వ్యక్తులను కూడా చాలా చూస్తున్నాం. అంటే ఒక తల్లిగా చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎందుకంటే అమ్మవారు వస్తుంది కాబట్టి. పాపను ఏమనకపోయినా ఒక తల్లిగా మీకు ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది. అది వాస్తవమే, కానీ ఆ పని చేయవద్దు. అలాంటి పని ఉన్నదమ్మా వారికే చెప్పించుకోవాలి, గానీ మన ఫేక్ న్యూసెస్ చేసుకోవద్దు. ఎందుకంటే అమ్మకు బదనం చేసి మన బదనం కావద్దు, అమ్మకు బదనం చేయవద్దు. ఉన్న ఎంత కాడికి ఉందో అంత కాడికి అమ్మ పేరు మీదనే చేసుకోవాలి, తినాలి, చేసుకోవాలి. గానీ ఒక బిజినెస్ లేక చేసుకొని తిందా అని ఆకాశం అయితే లేదు. అలాంటి వ్యక్తులు మీతో వచ్చి ఇప్పుడు వరకు అయితే ఎవరు అనలేదు. ఇప్పటికైతే మంచినే ఉంది, కానీ ఏమో చెప్పలేదు. ఎవరు మమ్మీ ఏమో నాకైతే బిజినెస్ చేస్తుంది వాళ్ళ డాడీ అంటే. మమ్మీ వినకపోవచ్చు, నా చెవులతో నేను విన్నా. వాళ్ళ డాడీకి చాతన కాకపోతే ఇప్పుడు కూతురు చేస్తుంది ఆ పని అనేసి, బిజినెస్ చేసి పైసలు సంపాదిస్తుంది. డాడీ వల్ల కాకపోతే కూతురు వచ్చింది అంటారు. నీకేమనిపిస్తుంది అలాంటి విన్నప్పుడు? కుక్కలు మునుగుతూనే ఉంటాయి, మనం పట్టించుకోవద్దు అనుకుంటా. ఓకే, సో మీ కుటుంబ సభ్యులు ఏమంటూ ఉంటారు? మా కుటుంబ సభ్యులు ఏమన్నారు, అందరు మంచిగా లే అబద్ధం అంటే అత్త మామలు అంటే కుటుంబ సభ్యులు అంటే ఫ్యామిలీ కాబట్టి మనసులో దాచిపెడుతున్నావు మీరు కొన్ని విషయాలు. ఇప్పటికీ కూడా నేను ఫస్ట్ ఇంటర్వ్యూలో మా పిన్ని గురించి చెప్పినా అనేసి ఆమె మాట్లాడడం మానేసింది. అరే నువ్వు మాట్లాడితే ఏంది, మాట్లాడకపోతే ఏంది, పోయేటప్పుడు మనం మాటలేం తీసుకొని పోతలేం కదా. అది కూడా ఇంతే. అవును, వాస్తవం ఉన్నది ఉన్నట్టే చెప్పినాం. అంటే దేవుడు వచ్చిన తర్వాత నాకు ఎస్ఏ ఫైనల్ ఎగ్జామ్ ఉండే, SA2 ఎగ్జామ్ ఉండే. అయితే పిన్ని ఇలా ఉంటాను, ఇప్పుడు హాస్టల్ అయితే రానియట్లేదు కదా, మళ్ళీ ఏమైనా జరుగుతుందని. సో పిన్ని ఇలా మమ్మీ అడిగింది, ఫస్ట్ ఒప్పుకుంది. తర్వాత లాస్ట్ కి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మా పిల్లలు భయపడతారు అక్క, నేను భయపడతా వద్దు అనేసింది మొక్క మీదనే. అప్పుడు ఎలా అనిపిస్తుంది అన్న,
ఇక అందుకే నేను చెప్పిన ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే ఇంకా ఎందుకు. అంటే వాళ్ళని శిక్షిస్తారా మీరు? తప్పకుండా చూసుకుంటుంది అమ్మవారు, ఆల్మోస్ట్ చూసుకుంటుంది. అమ్మవారు శిక్షిస్తారా? శిక్షిస్తుంది. ఎలాంటి శిక్షలు ఉంటాయి? జ్వరాలు రావడం గాని, మళ్ళీ వాళ్ళే ఆటోమేటిక్ అమ్మ దగ్గరకు వచ్చి మమ్మల్ని క్షమించమ్మా అని చెప్పేంత వరకు. ఓకే. సో అంటే మీకు అమ్మవారు వస్తుంది కాబట్టి సో స్కూల్స్ కి వెళ్ళిన ఇబ్బంది పడాల్సి వస్తుంది, కాలేజెస్ కి వెళ్ళినా ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎటైనా ట్రిప్ కి వెళ్ళినా ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎవరితో ఇంటికి తల్లిదండ్రులకు దూరం ఉన్నా ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేదని చెప్పి మీరు చెప్తారు కాబట్టి ఇబ్బంది పడాల్సి ఉంటది. అప్పుడు మరి ఎట్లా మరి అంటే అమ్మవారు అందరిని శిక్షిస్తారా? అది ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ శిక్షిస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావన్నా, కొందరిని ఇలా అంటుర్రా ఇది మంచి చెడు అని నేను ఇంటర్వ్యూ తీసుకుంటున్నా అని చెప్పినావు, దాంట్లో నిజమే ఉంది. కానీ కొంతమంది అంటే మొక్క మీదనే అనేస్తారు అలాంటి వాళ్ళకి, కావాలైనా ఆ తప్పు చేపియాలి అని చూస్తారు చూడు, అలాంటి వాళ్ళకి మాత్రమే. ఓకే. సో మీ పొలంలో కూడా నాగం పాములు ఎక్కువ ఉన్నాయని చెప్పి నేను విన్నా. సో ఎక్కడికి వెళ్ళినా అవే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ పొలంలో సగం పుట్టలే ఉన్నాయని చెప్పి కూడా విన్నాను. నిజమేనమ్మా? నిజమే అన్న, నిజమే. పాములు కూడా కనిపిస్తాయి. అందరు పాము మీద కూడా 2-3 సార్లు తొక్కించిన పడ్డం కూడా అమ్మవారు మాకేం చేయలేదు, ఎందుకు అమ్మవారే రప్పించుకున్నది, అంత మంచిగా జరిగింది. కానీ చేసేటోళ్ళకు, చెడు చేసేటోళ్ళకు విలేజ్లలో ఇంటి దాకా వచ్చింది. కానీ మా ఇంటికి అయితే 2-3 సార్లు చేసినా కూడా మాకు తెలియక చేసినాం, తెలిసి చేయలేదు అమ్మవారికి అయితే. కానీ మాకైతే ఏం కాలేదు, మంచిగానే ఉన్నాం అమ్మవారి దయ వల్లనే. ఇంకా ఇప్పటికైతే మంచిగానే కావాలి కోరుకుంటున్నాం. గానీ ఇంకా అప్పటికి ఇంకేం చేస్తుందో అమ్మ, గానీ ఇప్పటికైతే బాగానే ఉన్నాం మేమైతే. ఊర్లలో ముఖ్యంగా మనం చూస్తే చేతబడులు అంటారు. సో అవి ఊర్లలో ఎక్కువ వింటూ ఉంటాం. పైన ఒకరికి పడక దుష్ట శక్తులు అంటూ ఉంటారు. ఇప్పుడు అట్లా అంటుండ్రు, అమ్మవారు ఎందుకు చేతబడిన వాళ్ళే ఉండాలి, ఎందుకు అమ్మవారు అని అనుకుంటున్నారు. గానీ అమ్మవారు కావాలి, అమ్మవారితోనే మంచిగా భవిష్యత్తు మంచిగా ఆ విలేజ్ లలో మంచి జరిగేది ఉంది కొన్ని, కాబట్టి అమ్మ గట్టిగా కూర్చునేది మంచిగానే ఉంది. ఇప్పుడు అమ్మ అలా చేతబడి చేసిన మీరు దాని నుంచి దూరం చేస్తారా, ఏం చేస్తారా వాళ్ళకి? ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చిండు, సో ఇట్లా మా ఇంట్లో వాళ్ళకి చేతబడి చేస్తారంట, క్యూర్ చేస్తారా వాళ్ళని, మొత్తం తీసేస్తారా వాళ్ళ లోపల ఉన్న దుష్ట శక్తిని, దయ్యాన్ని? అమ్మవారు చూసుకుంటది. అంటే నేను తీయను, ఎంతవరకు అమ్మవారు చేపించుకుంటారో అంతవరకు చేస్తారు వాళ్ళు. అంటే మీరే కదా చేసేది? అంటే నేను అవన్నీ చెయ్యా, ఇలా చెయ్యు ఇలా చెయ్యు నాకేం తెలియదు అప్పుడు. అంటే అమ్మవారు వస్తే అమ్మవారు చూసుకుంటా, అమ్మవారు చెప్తాది ఇలా చెయ్యు, నువ్వు ఇలా చేస్తే బాగుంటది అనేసి అమ్మవారు చెప్తాది కొన్ని. నేను ఇప్పటి వరకు వాళ్ళ ఏం చేయలేదు, అలాంటివి తీయడం గానీ వాళ్ళ ఇంటికి పోవడం గానీ ఏమీ లేవు. సో నేను ఇంటర్వ్యూస్ చూసాను, ఒక 2-3 ఛానల్స్లలో కూడా అమ్మవారు వస్తున్నట్టు తను చేసింది. అంటే కెమెరా ముంగట వాళ్ళ అమ్మవారిని చూపించడం ఎంతవరకు కరెక్ట్ పక్కన పెడితే ఎలా చూసుకోవచ్చు అంటారు, అది యాక్టింగ్ పరంగా అని చెప్పి కొంతమంది అంటున్నారు. నిజంగా దేవత వస్తే కెమెరా ముంగట చూపాల్సిన అవసరమే లేదు, అలా కెమెరా కూడా దేవత వస్తే అది యాక్టింగ్ అంటారు అని చెప్పి కూడా చాలా మంది అంటున్నారు. చెప్తా అన్న, అది కూడా సమాధానం చెప్తా. చాలా వరకు ఎవరు కూడా తప్పుగా తీసుకోకండి, జస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి చెప్తున్నాను. జోగినీలు గాని శివశక్తులు గాని ఏదున్నా చెడు తీసుకోకండి, సరేనా? ఇప్పుడు చాలా వరకు శివశక్తులు గాని జోగినీలు గాని దేవుళ్ళు వచ్చిన వాళ్ళు గాని ఊగుతుంటే బోనం ఎత్తుకుంటే అన్ని వీడియోస్ తీస్తున్నారు కదా అన్న, అందులో తప్పు లేనప్పుడు నేను చేసిన దాంట్లో తప్పు ఏముంది? లేదు కదా. అంటే కొన్ని సందర్భాలమ్మా, అది కొన్ని సందర్భాలు బోనం ఎత్తుకుంటారు కాబట్టి ఆ టైంలో దేవుడు వస్తుందంటే ఓకే, ఎక్కడన్నా సౌండ్ వినిపించిన బ్యాండ్ సౌండ్ వినిపించినప్పుడు అమ్మవారి కోసం ఉంటది కాబట్టి ఆ సౌండ్ వింటే వైబ్రేషన్స్ తో పాటు వస్తున్న అమ్మవారు అంటే నమ్ముతారు. లైక్ స్టూడియోలో కూర్చొని ఎందుకు రాదు, తలుచుకుంటే ఎందుకు రాదన్నా? ఇప్పుడు ఎలా అంటే కొంతమంది గుడికి వెళ్ళకపోయినా నేను మనసులోనే తలుచుకుంటా అమ్మవారిని దేవుళ్ళని, నేను మనసులోనే కోరుకుంటా అన్నప్పుడు మళ్ళీ మీరు మనసులో తలుచుకోవడం దేనికి? గుడికి వెళ్ళి కూడా తలుచుకోవచ్చు కదా, అక్కడే దేవుడు ఉంటాడు. లేదు మనసులో తలుచుకున్నా దేవుడు చూస్తాడు అంటారు, ఇది కూడా అంతే. మరి నేను అడిగినప్పుడు ఎందుకు నేను చూపియనన్నా, శివశక్తులు వద్దన్నా అంటే ఇప్పుడు వాళ్ళ మాటకు కూడా నేను రెస్పెక్ట్ ఇవ్వాలి కదన్నా. నేను ఇప్పుడిప్పుడే నన్ను స్టార్ట్ అయింది, వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు అలా అని వాళ్ళు చెప్పినందుకు మాత్రమే. ఓకే. అంటే మరి ఇప్పుడు జనాల్లోకి ఇంకో డౌట్ వస్తుందమ్మా. వస్తుంది, ఇంతవరకు చెప్పింది ఇంతవరకు చెప్పలేదు, ఫేక్ ఏమో అనుకుంటారు. ఇంటికి రండి, ఖచ్చితంగా చూపిస్తా అంట. ఇంటికి వస్తే చూపిస్తావా? డెఫినెట్ గా, పక్కా 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 పక్కా. కెమెరా కూడా అడుగుతున్నాను. ఖచ్చితంగా చెప్తా, చూపిస్తా కూడా. చూపించకుంటే చూపిస్తా, చూపిస్తా పక్కా అంట. పక్కా దేవుని చూపిస్తావు నాకు? చూపిస్తా, లైవ్ లా చూపిస్తా. ఓకే. దేవుని అంటే ఎట్లా చూపిస్తావు? నీకు కనిపిస్తుంది పక్కా అంటావు? పక్కా కనిపిస్తుంది.
తప్పనన్నా తప్పను తప్పను, మాట తప్పను. వస్తా మీ ఊరికి వస్తా పక్క చూపించాలి. పక్క అమ్మ నీకు ఓకేనా? పక్కా అంటారు. పక్క. సో వీళ్ళందరికి ఆన్సర్ మీ ఊర్లో ఇద్దాం. ఎస్. ఆయన రావాలని కూడా కోరుకుంటున్నాం అన్న, అక్కడికే వచ్చి తీసుకోవాలి. ఏమంటారంటే మా ఫేమ్ కోసం ఏమో వచ్చి ఇస్తున్నామేమో అనుకుంటున్నారు జనాలు. ఫేమ్ కోసం అయితే ఏం లేదన్నా. సరే ఫేమ్ కోసం అయితే ఏం లేదు. సో వ్యూవర్స్ అందరి కోసం నేను చెప్తున్నా, వ్యూవర్స్ అతను అడిగినా నేను, సో వాళ్ళ ఊరికి వస్తే దేవుని చూపిస్తా అని చెప్పి తను చెప్పడం మనం విన్నాం, రికార్డెడ్ గా మీరు చెప్పారు కాబట్టి. సో నేనే చెప్తున్నా, మీ అందరి కోసం మాటిస్తున్నా, నేనే వెళ్తా వాళ్ళ ఊరికి. సో నా టీమ్ తో పాటు నేనే వెళ్తా. సో వాస్తవంగా దేవుని చూపిస్తా అని చెప్పి నీకోసమే అడిగినా కాబట్టి నీకే చూపిస్తా, నాకే చూపిస్తా. ఓకే, ఆన్ స్క్రీన్ లోనే చూపించాలి కానీ వాళ్ళకి కనిపించదు, కనిపిస్తుంది. డన్, యాక్సెప్టెడ్. నాకు కనిపిస్తే నేను చెప్తా వాళ్ళకి. ఓకే, పక్కా కదా? పక్కా. సరే వ్యూస్ మీకోసం నేను వెళ్తా వాళ్ళ ఊరికి. మేబీ ఇంటర్వ్యూ తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా పార్ట్ 2 కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో కూడా నేను క్లారిటీగా చెప్తా. సో తను దేవుడిని నాకు చూపిస్తుందంట, మేబీ కనిపించదేమో అందరికి. సో నాకు కనిపిస్తుందేమో, నేను కనిపించాక మీ అందరికి చెప్తా. ఓకే, మరి అక్కడికి వెళ్ళి కలుద్దాం. ఓకేనా? పక్కా. ఓకే, చివరిగా అమ్మ మీరేం చెప్పాలనుకుంటున్నారు? మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులకు ఫస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మిమ్మల్ని నమ్మి నిజంగానే దేవత ఉంది అనుకున్న వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ దేవత ఉంది నమ్మి కొంచెం మా గుడి కూడా హెల్ప్ చేసుకోవాలి అందరూ అందరినీ కోరుకుంటున్నాం. గానీ స్టార్ట్ చేసిన గుడి స్టార్ట్ చేసినాం, బెస్మేట్ కూడా అయిపోయింది, పిల్లలు కూడా నిలబడ్డది కూడా. మాకు తోచినంత కాడికి చేసినాం, మా బడ్జెట్ ఉన్నంత కాడికి. ఇప్పుడు బడ్జెట్ లేదు కాబట్టి ఆగిపోయింది. వాళ్ళన్నా మాకన్నా ఇవ్వచ్చు, లేకుంటే వాళ్ళన్నా వచ్చి కూడా పని చేపియవచ్చు. మేము తినేది లేదు, వాళ్ళు తినేది లేదు. ఆడికొచ్చి వాళ్ళ కూడా చేయవచ్చు, చేపించుకోవచ్చు అమ్మ కూడా. సో అమ్మ మీరేం చెప్పాలనుకుంటున్నారు చివరిగా? నా హేటర్స్ కి ఫస్ట్ మనం పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాం, మన శరీరం తప్ప. సో మనసులో ఎంత శత్రుత్వం ఉన్నా వాళ్ళతోటి మాట్లాడండి, వాళ్ళని కూడా పలకరించండి. డబ్బు డబ్బు అని, డబ్బే ఎప్పటికీ శాశ్వతం కాదు మనిషికి. చాలా మంది డబ్బు ఉంటేనే వాల్యూ ఇస్తున్నారు. చాలా వరకు చూసిన 2 days బ్యాకే అరే దీని దగ్గర డబ్బు లేదురా, దీంతో ఏం మాట్లాడదాం, ఊకనే ఫేక్ అవుతుంది రా అని నా చెవులతోటి నేను విన్న, కళ్ళతోటి నేను చూసిన. అది కూడా నన్ను నమ్మిన వాళ్ళే. సో అలా అనకండి. మీరు నిజంగా వచ్చి చూస్తే ఇంత మంచిగా అర్థం చేసుకొని కూడా ఇక లాభం ఏంది? లేదు కదా. మీకు కూడా నిజం అనిపిస్తేనే చెప్పండి, కానీ ఒక మనిషిని మాత్రం చెడుగా బ్యాడ్ చేయకండి. బ్యాడ్ చేయాలంటే చాలా విధాలుగా బ్యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక బ్యాడ్ అనేది ఒక మచ్చ పడిపోతే అది లైఫ్ లాంగ్ అలానే ఉండిపోతది. సో మీ గురించి కూడా చెప్పాలంటే చాలా ఉంది. మనిషి అన్నాక తప్పు చేయని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. నువ్వు తప్పు చేస్తావు, నేను తప్పు చేస్తాం. తెలియక చేయొచ్చు, చేసి తెలియకుండా కూడా చేయొచ్చు, తెలిసి కూడా చేసుకొని అన్ని చేయొచ్చు. సో తప్పు, ఇది తప్పు, నువ్వు ఇలా చేసినావు అనే ఏలెత్తి చూపించే అవసరం నీకు లేదు. అది ఒక్కటే చెప్తా. నువ్వు బతుకుతున్నావు, మనది మనం బతుకుతున్నాం. నువ్వు వచ్చి అయితే మాకు తిండి పెట్టలేరు. అంటే నాకు కొన్ని తెలియదమ్మా, అంటే శివశక్తులు వచ్చే వరకు గానీ, జోగినిలకు గానీ, సో పెళ్లిళ్ళు చేసుకోరని చెప్పి నేను విన్నా. సో అమ్మవారిని వాళ్ళు తెలియదు, మీకు తెలుసా? తెలుసు. ఓకే, మరి మీరు పెళ్లి చేసుకుంటారా లేదా? పెళ్లి చేసుకుంటా. కత్తి భాషింగం అని కూడా అంటారు. అంటే అమ్మ ఇప్పుడు ఎలా అంటే పక్కన జమగ్ని రాజని కత్తితోటి కొలుస్తారు కాబట్టి కత్తి పెట్టి ఆ కత్తితోటే జోగినిలు కానీ ఎవరైనా ఉంటే నాకు తాళి కడితే లైఫ్ లో నేను పెళ్లి చేసుకోవద్దు అని అంటారు. నాకు ఇంతవరకే తెలుసు. ఏమైనా తప్పు ఉంటే మీరు కూడా చెప్పొచ్చు, బట్ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. అంతవరకు తెలుసు. అది కడితే మళ్ళీ వేరే పెళ్లి చేసుకోవద్దు, అమ్మవారికే శాశ్వతం అంటారు. బట్ నా రాతలో పెళ్లి అనేది ఉంది. రాతలో పెళ్లి అనేది ఉంది. ఓకే, సూపర్. పెళ్లి చేసుకోబోతున్నారు ఇన్ కేస్ ఫ్యూచర్ లో. ఓకే అమ్మా, సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, మీకు కూడా పిలిచినప్పుడు వచ్చినందుకు. సో చాలా మందికి డౌట్స్ ఉండే, కొన్ని క్లారిటీ ఇచ్చిన, ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి నా దగ్గర. సో వ్యూయర్స్ మీ ఊరికి వస్తా, నేను వచ్చిన తర్వాత దేవుని చూపిస్తా. ఎస్, వెయిటింగ్. దేవుని చూపిస్తా అని చెప్పి మాట ఇచ్చారు. సో నా వ్యూయర్స్ కోసం నా టీమ్ తో నేను వస్తా. సో అక్కడ కలుద్దాం అమ్మా. సో థ్యాంక్ యూ సో మచ్.